ఆత్మీయ సహోదరులారా, వందనములు. ప్రభు ఏం చెప్తున్నారో ఈరోజు చూద్దాం. దావీదు కీర్తనలు 62వ కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. దేవా, పడద్రోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచుదురు? మరి ఉరుగుచున్న గొడను ఒకడు కంచెను ఒకడు పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచింతురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషింతురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణాధారము. అవును ప్రభువా, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయము కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైనారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మికయుంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తెరకని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడును. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా, కృపచూపుటయు నీదే. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెతుకుచును. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయంలో నేనెంతో ఆశతో నీ తట్టు తిరిగి ఉన్నాను. ఆమేన్.